శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ దయాబాలమునే నమః. శ్రీమద్వరవరమునే నమః. జయ శ్రీమన్నారాయణ. 18వ పాసురానికి వచ్చాము. 16, 17 పాసురాలలో నందగోప భవనానికి వచ్చి అక్కడున్న ద్వారపాలకులని లేపి కృష్ణుడు కుటుంబ సభ్యులు అయిన యశోద, నందగోపుడు, బలరాముని లేపారు. ఇప్పుడు కృష్ణుడితో ఉండే నీలాదేవితో సహా మేలుకొల్పడానికి వచ్చారు. ఎంత ప్రయత్నించినా శ్రీకృష్ణుడు మేలుకోకపోయేటప్పటికీ ఆండాళ్ నప్పిన్నై పిరాటి యొక్క సిఫారసుతో వారిని మేలుకొలిపే ప్రయత్నము చేస్తుంది. శ్రీరామానుజుల వారికి అతి ప్రియమైన పాసురం ఇది. శ్రీమన్నారాయణకి ఉన్న గుణాలు ఎప్పుడు అమ్మవారు ద్వారా ప్రదర్శితమవుతాయి. శ్రీదేవి ఎప్పుడూ కృపతో జీవాత్మలని రక్షించి శ్రీమన్నారాయణని చేరుకోవాలి అనే ఒకే కోరికతో ఉంటుంది. శ్రీదేవి ఎప్పుడూ కూడా మన కర్మాలని తగ్గించమని అడిగి మనం సద్గతిలోకి వచ్చేయాలని శ్రీమన్నారాయణని తన కంటి చూపులతోనే నిర్దేశిస్తుంది. భూదేవి అనే రూపం తీసుకున్నప్పుడు సహనాన్ని ప్రదర్శిస్తూ భూలోకంలో ఎంపెరుమాన్తో ఉన్నట్లు పూర్వులు అంటారు. నీలాదేవి కృష్ణావతారంలో ప్రత్యేకంగా ఉండే దేవి. తను యశోద సహోదరుడైన కుంభుడికి కూతురు. తినని పెళ్లి చేసుకోవడానికి కృష్ణుడు 7 ఎద్దులని గెలిచాడు. ఇలాంటి గెలిచే సంఘట ఉన్న నీళ్ళ పుట్టినప్పటి నుంచి యశోద ఇంటిలోనే ఉండింది. కృష్ణుడికే తను నిశ్చయించినట్లు పెళ్ళవక ముందే తాను నందగోపుడికి కోడలు అని పేరు తెచ్చుకుంది. సీతకి ఎప్పుడు తను దశరథకి కోడలు, తర్వాత జనకకి పుత్రి అని చెప్పుకోవడం గొప్పగా అనుకునేది కదా. అలాగే నీళ్ళకి నందగోపుడికి కోడలు అని చెప్పుకోవడం చాలా గర్వంగా అనుకుంటుంది. పిన్నై, నీళ్ళకి నప్పిన్నై అని పేరుంది కదా. పిన్నై అంటే తమిళంలో తర్వాత, శ్రీభూదేవిల తర్వాత వచ్చిందని చెప్పవచ్చు నప్పిన్నై. ఇంకో అర్థం ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భిన్న, భిన్నం చెయ్యడం అంటే విరిగిపోయి ఉండడం. ఇప్పుడు బియ్యాన్ని దంచితే పొడిగా అవుతుంది కదా. భిన్న అంటే అలా పొడిగా అవ్వకుండా విరిగిపోయి ఉండకపోవడం అంటే కృష్ణుడితో విడిపోవకుండా కలిసి ఉంటుంది కాబట్టి భిన్న, పిన్నై, పిన్నై అని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసరార్థానికి వెళ్తే నీల మరియు కృష్ణ కలిసి రాత్రి అంతా ఉన్నారు. అమ్మవారు శ్రీమన్నారాయణ కలిసి ఉన్న స్థితిని ఆరాధించడమే మనకు లక్ష్యం. ఎందుకంటే వీళ్ళు కలిసి చేసేదే సృష్టి, మన రక్షణం కోసమే చేసేది సృష్టి. శ్రీదేవికి ఉండే కృప, రక్షణ గుణాలని ఇక్కడ నీలాదేవి కూడా ప్రదర్శించి గోపికలని రక్షించాలని కృష్ణతోనే ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణుడి తిరునామం కనపడదు. ఈ పాసురమంతా నీలాదేవి గొప్పతనాన్నే వివరిస్తుంది ఆండాళ్ తల్లి. కానీ ఒక పేరు మనం చూడవచ్చు, నీళ్ళకి బావా. కృష్ణుడెవరు? నీళ్ళకి బావా. ఈ నీళ్ళకి బావా పందార్ విరళి ఉన్ మైతునన్ పేర్ పాడ అని వచ్చే తిరునామాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పందార్ విరళి అంటే చేతిలో బంతి ఉన్న నీడ అని పిలుస్తున్నారు. పురాణాలలో దేవిరులు ప్రవేశమయ్యేటప్పుడు ఏదో ఒక ఆట వాళ్ళు ఆడుతున్నట్లే మొదలవుతుంది.
సీతాదేవి అయినా, రుక్మిణీదేవి అయినా, ద్రౌపది అయినా ఇక్కడ అంతే. యువతులు ఏదో ఆడుకుంటున్నారు అన్నట్లు సూచిస్తూ దివ్య ప్రబంధంలో పందార్ విరళి అని నీల చాలా చోటల్లో పొగుడబడింది. బంతి ఉండడానికి ఇంకో కారణం. బంతి అనేది లీలా విభూతి. శ్రీమన్నారాయణ మరియు అమ్మవారుల లీలలు ప్రదర్శం అయ్యే లోకం. మునుపటి రాత్రి బంతి ఆటలో నీల గెలవడం వల్ల నీళ్ళ చేతిలో బంతి పెట్టుకొని నిద్రపోయింది. ఇంకో చేతిలో కృష్ణుడిని పట్టుకుంది. పరమాత్మతో కలిసి బంతి ఆడి ఆ బంతిని తన చేతితో పడుకొని ఉండగా ఈమెకు భోగోపకరణము శ్రీకృష్ణుడు, లీలోపకరణము బంతి. మనం బంతి దేనికి ప్రతిరూపము అనేది తెలుసుకోవాలి. ఈ బంతి నారాలన్నిటికీ ప్రతిరూపం. ఇవన్నీ శ్రీమన్నారాయణునికి ఆస్తి. దీనికి యజమాని స్వామి. అంటే నారాలన్నీ మనము శేషభూతులం. స్వామి అయిన శ్రీమన్నారాయణ శేషి. నీలాదేవి ఒక చేతిలో బంతిని, మరొక్క చేతిలో కృష్ణుడిని పట్టుకొని ఉంది. ఇదొక్క లీల. ఆమెకు శేషియగు సర్వేశ్వరుడు ఒక చేతిలోనూ, శేషభూతముగా సర్వ విశ్వము వేరొక చేతిలోనూ ఉంది. ఆమెకి భోగ్యభూతముగా పరమాత్మ ఒక చేతిలోను, భోగస్థానముగా ఇంకో చేతిలోను ఈ భూలోకము ఉంది. ఇలా ఆస్తిని, యజమానిని ఇద్దరిని పట్టుకొని ఉండడం వల్ల నీళ పురుషకార భూత అవుతుంది. అంటే మనకి శ్రీమన్నారాయణతో కలిపే దారిగా అవుతుంది. ఈ రెండిని కలిపే తత్వం శ్రీతత్వము. వాని చేరియకే నారాయణ తత్వము. శ్రీయతే ఇతి అని నీళ్ళ గోపికలతో చేరి కృష్ణుడిని లేపడానికి తయారవుతుంది. ఉన్మైతునన్ పేర్పాడ, నీ బావ యొక్క పేరుని పాడుటకు అన్నట్లు శ్రీరాముని సీతాదేవి సంబంధమును బట్టియే మిథిలా నగరవాసులందరూ ఉన్నారు కదా. అలా నీలాదేవి సంబంధముతో పట్టియే గోపికలకు శ్రీకృష్ణ పొందుతాడని నీ బావ పేరు పాడి ఉన్మైతునన్ పేర్పాడ అని ఆండాళ్ మరియు తన స్నేహితులు ఇక్కడ ఈ పేరుని పాడుతున్నారు. ఇప్పుడు పాసరాన్ని పాటగా విందాం. ஓடாத தோள்வலியன் உண்டு மதகளீற்றன் ஓடாத தோள்வலியன் நந்த கோபாலன் மருமகளேன பின்னாய் நந்த கோபாலன் மருமகளேன பின்னாய் கந்தம் கமழும் குழலி கடை தீரவாய் கந்தம் கமழும் குழலி கடை தீரவாய் வந்தெங்கும்
அழைத்தன காண்மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகாள் பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகாள் பந்தார் விரலி மைத்துனன் பேர் பாட பந்தார் விரலி மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார்வளை போலிப்ப செந்தாமரை கையால் சீரார்வளை போலிப்ப வந்து திரவாய் மகிழ்ந்தேலோரின் பாவாய் வந்து திரவாய் மகிழ்ந்தேலோரின் பாவாய்